ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 181వ శ్లోకం. అభ్యాసాతిశయజ్ఞాత షడధ్వాతీతస్వరూపిణి అవ్యాజకరుణామూర్తిరజ్ఞానధ్వాంతదీపికా. అభ్యాసాతిశయజ్ఞాత పరమేశ్వరి ప్రణవస్వరూపం. ప్రణవం వేదముల సారం. శిక్ష, జ్యోతిష్యం, నిరుక్తం, కల్పం, ఛందస్సు, వ్యాకరణములు వేదాంగములు. వీటిని అభ్యసించిన గాని షడ్దర్శనములు బోధపడవు, పరమార్థం అవగాహనకు రాదు. సమర్థుడగు గురువును ఆశ్రయించి శాస్త్రాభ్యాసం చేయవలను. నేర్చిన శాస్త్రమును చక్కగా వివేచించిన జ్ఞానం కలుగుతుంది. సంపాదించిన జ్ఞానమును నమ్మకంతో మననం చేసిన శాస్త్రాసారం అనుభవంలోకి వస్తుంది. అనుభవ జ్ఞానం విజ్ఞానంగా మారుతుంది. అది పరమేశ్వరీ తత్వాన్ని తెలియపరుస్తుంది. ఆ ఎరుకే పరాతత్వం. అందుకే అమ్మ అభ్యాసాతిశయజ్ఞాత. ఓం ఐం హ్రీం శ్రీం అభ్యాసాతిశయజ్ఞాతాయై నమః. షడద్వాతీత రూపిణి. అధ్వమునకు అర్థం మార్గము. షట్ అనగా 6. పరమేశ్వరీ ఉపాసనా మార్గములు 6 విధములు. వర్ణ, పద, మంత్ర, కళా, తత్వ, భువనములు. వర్ణమనగా అక్షరం, వాటి కూర్పే పదం. ఆ పదమే పరాశక్తి నామం అంటే పేరు. మననం చేసిన నామము శక్తివంతమై మంత్రంగా భాసిస్తుంది. మంత్ర భావన ప్రకాశాన్ని పొందుతుంది. సాధకునిలో కనిపించు తేజస్సే మంత్రభావం. అదే కళ. కళాతత్వము ఆకర్షిస్తుంది. మననం ధ్యానమవుతుంది. ధ్యానమే ధ్యాసగా మారుతుంది. ఉపాసనా దేవతను తప్ప అన్యమెరుగని స్థాయికి చేరుతుంది. అదే భువనం. అక్కడ సర్వం శక్తిమయం. అదే యోగ పరిభాషలో తురీయాతీతం. అదే షట్చక్రోపరి సంస్థితగా మాతను గుర్తించుట. వర్ణ, పద, మంత్ర, కళాదులకు అందనిది పరమేశ్వరి. శాస్త్రపరంగా వైశేషిక, న్యాయ, మీమాంస, సాంఖ్య, పాతంజల వేదాంతములు షడ్దర్శనములు. పరాతత్వమును చక్కగా వివేచిస్తాయి, వివరిస్తాయి. అనుభవమునకు దగ్గరగా చేరుస్తాయి. షడ్దర్శనములకు అతీతమైనది పరాశక్తి. అందుకే అమ్మ షడద్వాతీత రూపిణి. ఓం ఐం హ్రీం శ్రీం షడద్వాతీత రూపిణ్యై నమః. అవ్యాజ కరుణామూర్తి. వ్యాజం అనగా నెపం, సాకు. నీవు చేసినావు కావున నేను చేయుచున్నాను అనటం సాకు. నీవు సాయం చేయకున్న నేను చేయనని గూఢంగా చెప్పటమే కల్మషభావం. నెపం కానీ కల్మష భావన కానీ లేక సహజ సిద్ధంగా కరుణను చూపటం అవ్యాజ కరుణ. జగన్మాత కరుణామయి. ఆమె దృష్టిలో పండితుడు, పామరుడు, చెడ్డవాడు, మంచివాడు, యోగి మొదలగు భేద భావములు లేవు. తనను ఉపాసించు వారిని, ఉపాసించని వారిని కూడా సమానంగా కాపాడునది జగన్మాత. అందుకే ఆమె అవ్యాజ కరుణామూర్తి. ఓం ఐం హ్రీం శ్రీం అవ్యాజ కరుణామూర్తియే నమః. అజ్ఞానధ్వాంతదీపిక. సంచితం, ఆగామి, ప్రారబ్ధం అను కర్మలు జనన మరణమునకు కారణములు. గుణభావాలు చేరి అవి మరింత గట్టిపడుతున్నాయి. రాగద్వేషములు జీవిని సంసార బంధంలో కట్టిపడవేస్తూ ఉన్నాయి. దీనినే భవసాగరం అంటారు. దీనినే పండితులు అజ్ఞానం అంటారు.
జీవుడు తాను పరమాత్మ అను దానిని మరచి శరీరమునే నేనుగా భావించటం, భ్రమపడటం మాయగా పెద్దలు సూచించారు. మాయ కూడా అజ్ఞానమే. జగన్మాతను ఉపాసించుట వలన పరమార్థం అర్థమవుతుంది, భ్రమ తొలగిపోతుంది. శరీరం తాను కాదు, పరమాత్మయే తానని జీవుడు తెలుసుకుంటాడు. దీనినే జ్ఞానం అంటారు. అజ్ఞానమును చీకటిని నాశనం చేయు జగన్మాత అజ్ఞానధ్వాంత దీపిక. ఓం ఐం హ్రీం శ్రీం అజ్ఞానధ్వాంత దీపికాయై నమః.